ఓరుగల్లు యుద్ధానికి సమర బేరీ మోగింది. వరంగల్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు నగారా మోగింది. యుద్ధ సన్నాహాల్లో ఉన్న ప్రధాన పార్టీలు కత్తులు నూరుతున్నాయి. ఓరుగల్లు కోటపై జెండా ఎగరేయడానికి భీకర యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ ధీమాగా ఉన్నా హోరాహోరీ పోరు తప్పదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కోటను ఈసారైనా కబ్జా చేయాలని కాంగ్రెస్ యోధులు సమాయత్తమవుతున్నారు. ఎన్డీఏ కూటమి ఖాతాలో మరో విజయాన్ని చేర్చాలని బీజేపీ, టీడీపీలు పంతంగా ఉన్నాయి. ఇక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధి అజెండాగా యుద్ధ బరిలోకి దిగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిశ్చయించింది. అన్ని పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థిని ప్రకటించేసిన వామపక్షాలు గెలుపోటములపై తమ ప్రభావం తప్పనిసరి అంటున్నాయి. బహుముఖ పోరాటానికి సర్వం సిద్ధం. ఓరుగల్లు యుద్ధం ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఓరుగల్లు పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది గులాబీ దండు. ఏడాదిన్నర కేసీఆర్ పాలనకు వరంగల్ ఉప ఎన్నిక రెఫరెండం కాకపోయినా విపక్షాల విమర్శలకు చెక్ చెప్పాలంటే ఈ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి తీరాలని పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కడియం శ్రీహరిని కూర్చోబెట్టడం కోసం వరంగల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక తెచ్చిపెట్టింది టీఆర్ఎస్. ఉప ఎన్నికల పార్టీగా పేరును సార్థకం చేసుకున్నారు కేసీఆర్. అయితే టీఆర్ఎస్ గతంలో ఎదుర్కొన్న ఉప ఎన్నికలకు ఈ ఉప ఎన్నికకు పోలికే లేదు. గతంలో టీఆర్ఎస్ ఎదుర్కొన్న ఉప ఎన్నికలన్నీ కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం టీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేసి సెంటిమెంట్ బలంతో ఎన్నికలు ఏరు దాటేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ సెంటిమెంట్ బలంగానే ఉండడంతో పాటు కేసీఆర్ ప్రభంజనం వీయడంతో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఉద్యమం లేదు, సెంటిమెంట్ లేదు. నాటి ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంచుమించు ఏడాదిన్నర అయిపోయింది. ఈ ఏడాదిన్నరలో తెలంగాణలో రకరకాల సమస్యలతో జనం అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా అంతో ఇంతో ఉందనేది విపక్షాల అంచనా. దాన్ని పాలక పక్షం కూడా కొట్టిపారేయడం లేదు. పైకి గంభీరంగానే ఉన్న వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది ప్రభుత్వం. అధికార పక్షంపై సహజ సిద్ధంగా ఉండే అసంతృప్తిని పక్కన పెడితే పాలక పక్షానికి సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానంలో మొత్తం 7 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 5 స్థానాలను గెలుచుకోగా టీడీపీ 2 స్థానాలు దక్కించుకుంది. ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరైన ధర్మారెడ్డి గులాబీ కూటిలో చేరారు. గత ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమైన పరమేశ్వర్ కూడా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీడీపీకి గుడ్ బై చెప్పి కారెక్కేశారు. ఇవన్నీ కూడా వరంగల్లో గులాబీ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసే పరిణామాలే. అందుకే వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కితే చాలు, కాలి మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నా గెలిచిపోవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతే తమకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని విపక్షాలు పేర్కొనడాన్ని టీఆర్ఎస్ కొట్టిపారేస్తుంది. వరంగల్లో అసలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు అభ్యర్థులే లేరని, ఆ పార్టీలను ప్రజలు నమ్మరని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా వరంగల్ నియోజకవర్గంలో 3 పార్టీల అభ్యర్థులకు క్యాండిడేట్ దిక్కులేరు. ఇలా బీజేపీ, టీడీపీ మధ్యన బీజేపీకి క్యాండిడేట్ లేరు, టీడీపీకి క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. వీరు ఇన్ని నాటకాలు ఆడినా వరంగల్ ఎన్నిక దృష్టి పెట్టుకొని రైతుల ఆత్మహత్యలను, రుణమాఫీని అడ్డం పెట్టుకొని ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా, రాజకీయ లబ్ధి పొందాలని చూసినా ప్రజలు వారు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వారి పరిపాలన చూశారు, 10 సంవత్సరాలు చూశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు పరిపాలించారు రాష్ట్రాన్ని? మీరే కదా పరిపాలించింది. 42 ఏళ్ళు మీరే కదా కాంగ్రెస్ పార్టీ, 16 నెలలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. ప్రజలు తెలుసు ఎవరేం చేస్తున్న సంగతి. కేసీఆర్ నాయకత్వం, కడియం శ్రీహరి మద్దతు, హరీష్ రావు, కేటీఆర్ల ఎత్తుగడలు వెరసి వరంగల్ లోక్సభ స్థానంలో
గులాబీ విజయాన్ని ఎవరూ ఆపలేరని టీఆర్ఎస్ నాయకత్వం కూడా భావిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో కడియం శ్రీహరికి వచ్చిన మెజార్టీని మించి ఇప్పుడు ఓట్లు సాధించి ఘన విజయం సాధిస్తామని పోచారం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు చేసే ఎత్తుగడలు, మీరు చేసే రాజకీయ నాటకాలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రేపు వరంగల్ ఎలక్షన్లో 100% కడియం శ్రీహరి గారికి ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తప్పనిసరి గెలుస్తాడని చెప్పేసి కూడా ఆశిస్తూ, వరంగల్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు రవికుమార్, వర్ధన్నపేటకు చెందిన దయాకర్, మరో నేత ఎర్రోల శ్రీనివాస్ టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. దీనితో పాటు మరికొందరు నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడితే మాత్రం విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతుంది. అటువంటి పరిస్థితి తలెత్తకూడదన్న కసితోనే ఎన్నికలకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నుండి ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు సర్వశక్తులను ఒడ్డి శ్రమించాలని నాయకత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 21న జరగబోయే ఎన్నిక టీఆర్ఎస్ పాలనకు లిట్మస్ టెస్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. తెలంగాణ ఇచ్చిన గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమను ఘోరంగా ఓడించడంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ ఆ షాక్ నుంచి ఇప్పటిదాకా కోలుకోలేకపోయింది. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నిక తమకు దక్కిన సువర్ణావకాశంగా భావిస్తున్న కాంగ్రెస్ ఈ పోరులో తమ సత్తా చాటి తెలంగాణలో కాంగ్రెస్సే బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని చాటి చెప్పాలని పంతంగా ఉంది. పాలక పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి బీజేపీ, టీడీపీ కూటమికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ అంటే ఏంటో నిరూపించుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఓరుగల్లు లోక్సభ సీటుపై ప్రతిపక్ష కాంగ్రెస్ కన్నేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంతో పాటు ఈ ఎంపీ సీటును కోల్పోయిన హస్తం పార్టీ ఈ ఉప ఎన్నిక ద్వారా తిరిగి పుంజుకోవాలనుకుంటోంది. రైతుల ఆత్మహత్యలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల సమరంలో దూసుకుపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంచుమించు 7.5 పాలనలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. కేసీఆర్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత గూడు కట్టుకుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ వ్యతిరేకతనే ఆలంబనగా చేసుకుని ఎన్నికల నిచ్చెన ఎక్కేయాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీలు వివేక్, రాజయ్య వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగాలని తహతహలాడుతున్నారు. ఎంపీ టికెట్ రేసులో వీరితో పాటు మరికొందరు ఉన్నారు. అయితే సర్వే సత్యనారాయణ, దామోదర రాజ నరసింహ, వివేక్లు మాత్రం తాము వరంగల్ బరిలోకి దిగమంటూ పైకి ప్రకటనలు చేస్తున్న టికెట్ కోసం ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేసుకుంటున్నట్టు హస్తిన కోళ్లు కూస్తున్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రం స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్నారు. దాంతో టికెట్ రేసులో వరంగల్ మాజీ ఎంపీ రాజయ్యతో పాటు రాజారపు ప్రతాప్ వంటి మరికొందరు స్థానిక నేతలు ముందున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. వరంగల్ టికెట్ ఆశిస్తున్న నేతల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ఢిల్లీ పంపారు. అభ్యర్థిని ఎంపిక చేసేది హైకమాండే. వరంగల్ లోక్సభ స్థానానికి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి విషయం ఇప్పటికే విస్తృతంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో, కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించడం జరిగింది. అట్లాగే పోటీ చేయాలనుకున్నటువంటి ఆశ, కోరికతో ఉన్నటువంటి అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా తయారు చేసి షార్ట్ లిస్ట్ చేసి ఢిల్లీ పంపిస్తూ ఉన్నాం. అంతిమంగా లోక్సభ స్థానానికి సంబంధించి ఏ అభ్యర్థినైనా కానీ పార్లమెంటరీ బోర్డు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. వారు ఆ నిర్ణయం ప్రకారం అభ్యర్థిని త్వరలోనే అనౌన్స్ చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, సీఎం కేసీఆర్, పీఎం మోదీ అప్రజాస్వామిక వాదనలను ఎండగట్టడం ద్వారా ఇటు టీఆర్ఎస్ ను, అటు టీడీపీ, బీజేపీ కూటమిని ధీటుగా ఎదుర్కోవాలనేది కాంగ్రెస్ వ్యూహం. వరంగల్లో లోక్సభ పరిధిలోకి కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా క్యాడర్ బలం మాత్రం ఉంది. ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలవకపోయినా అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడం, టీడీపీ, బీజేపీ కూటమిని భారీ తేడాతో 3వ స్థానానికి నెట్టడం ద్వారా తెలంగాణలో ఇక ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అన్న సంకేతాలు పంపాలనేది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది.
తెలంగాణ ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ పార్టీకి ఓట్లు వేయాలో చెప్పాలంటూ కాంగ్రెస్ నిలదీస్తోంది. అటు రైతాంగాన్ని గాలికి వదిలేసి సామాన్యుని గాలికి వదిలేసి 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దాని కార్యక్రమం చేయకుండా కేవలం కమిషన్లు ఎంక్వైరీ కమిటీలతో కాలయాపన చేస్తూ మరి ఇంటికొక ఉద్యోగం అని చెబుతూ అనేక రకాలుగా మాయ చేస్తూ మర్మం చేస్తూ దగా చేస్తూ భ్రమలో పెడుతూ అధికారాన్ని అనుభవిస్తున్నందుకు మీకు ఓట్లేయాలా? సామాన్యుడి యొక్క మనోవ్యధకి రైతులకు భరోసా ఇవ్వటంలో వైఫల్యం చెందినందుకు మీకు ఓట్లేయాలా? పత్తి రైతులు పత్తి పెట్టుకొని 4100 రైతు గిట్టుబాటు ధర రావట్లేదు, తెగ నమ్ముతున్నారు 2000కి 3000కి, దళారులు దోచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ సందర్భానికి మీకు ఓట్లేయాలా? ఎందుకు ఓట్లేయాలి? అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది. దేశవ్యాప్తంగా అల్లకల్లోలాలు సృష్టిస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలంటూ కాంగ్రెస్ సవాలు విసిరింది. అటు బీజేపీ ఆయన అభ్యర్థి వస్తారట, టీడీపీ బీజేపీ మహానుభావులు అంటే కందిపప్పు 200 రూపాయలు ఉన్నందుకు ఓటేయాలా? మంత్రకాలని చెప్పి మోడీ గారు మాయ మొత్తం సమాజంలో విద్వేషాలు అంటే డివైడ్ చేసి సొసైటీని అన్ని రకాలుగా విద్వేషాలు చేస్తూ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఓట్లేయాలా? ఫరీదాబాద్లో దళితులు మరి ఇళ్లని కాల్స్తున్నందుకు ఓట్లేయాలా? మీరు ఆహారపు అలవాట్లు మానుకోండి మేము చెప్పిందే తినాలని చెప్పినందుకు ఓట్లేయాలా? అంటే అచ్చాదిన్ అని చెప్పి ఈరోజు మొత్తం ప్రజలను గాలికి వదిలేసినందుకు, కేవలం ప్రధానమంత్రికి తక్కువ విదేశాంగ మంత్రికి ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తూ ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీ లేనందుకు ఓట్లేయాలా? బీజేపీకి ఎన్డీఏకి ఎందుకేయాలి ఓట్లు? మొత్తానికి ఓరుగల్లు యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ ఆషామాషిగా తీసుకోవడం లేదు. తమ సత్తా చాటుకోవడానికి ఇదో మంచి అవకాశమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. అందరూ కలిసి గ్రూపులకు అతీతంగా శ్రమిస్తే పాలక పక్షానికి షాక్ ఇవ్వచ్చునని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఒకేసారి వరంగల్ లోక్సభ, నారాయణఖేడ్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీని కలిసి అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్, సర్వే సత్యనారాయణ, రాజయ్య, ప్రతాప్లతో కూడిన లిస్టును ఆయన రాహుల్ గాంధీకి ఇచ్చారు. సరే, వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్స్ పై కొంత చర్చ జరిగింది. ఆ అభ్యర్థి ఫైనలైజేషను బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించబోతున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా కొంత ఒక సర్వే చేయిస్తున్నాము. ఆ రిపోర్టు ఈరోజు నైట్ అన్న రేపు మార్నింగ్ అన్న వస్తుంది. అది కూడా బేస్ చేసుకొని అభ్యర్థి ఫైనలైజేషన్ కోసం ఉపయోగించుకుంటాం. రేపు దిగ్విజయ్ సింగ్ గారు రేపు గాంధీ భవన్ వస్తున్నారు. ఈ విషయమే వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్స్, నారాయణఖేడ్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఈ విషయాలు అభ్యర్థుల విషయాలు కూడా